లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్. ఓట్ల లెక్కింపులో అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనల గురించి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో మా ప్రతినిధి ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం పొన్నకల్లోని కిడ్స్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్, అన్ని రకాల సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లను పూర్తి చేశారు సార్, చేస్తున్నారు? అంటే కౌంటింగ్ సెంటర్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మన ఆర్ఎన్బిఎస్సి గారు మనకు ఈవీఎంస్ ఇక్కడ వచ్చే ముందే అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఎప్పుడు ఓటింగ్కి ముందే, ఎందుకంటే ఈవీఎంస్ వచ్చినాక ఎక్కువ మనం మనుషులు ఇది చేయొద్దని చెప్పేసి అప్పుడే 90% కంప్లీట్ చేసుకున్నారు. సో లోపల కౌంటింగ్ హాల్లో బ్యారికేడింగ్ కావచ్చు, వీవీప్యాట్ కౌంట్ చేసే బూత్స్ కావచ్చు, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూస్తే కూడా బ్యారికేడింగ్ ఏజెంట్స్కి సెపరేట్గా, స్టాఫ్కి సెపరేట్గా కూడా బ్యారికేడింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. పోలీస్ వారు కన్సల్టెంట్స్తో మొత్తం కూడా ఎవరిది వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ సెపరేట్గా వెళ్ళే విధంగా ఏజెంట్స్, స్టాఫ్ కలవకుండా సెపరేట్గా కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. ఇప్పుడు కేవలం సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయడం ఈచ్ హాల్లో, అది ఒకటి పని నడుస్తుంది. అట్లానే కార్పెట్స్ వేయడము, ఏసీస్, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఏజెంట్స్ కూడా 100 మంది ఉంటారు కాబట్టి ఏసీస్ పెట్టడం, ఇలాంటి లాస్ట్ మినిట్ పనులు నడుస్తున్నాయి. సో అది కూడా మనకు ఇంకా 2 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ వచ్చే ఏజెంట్లకు కానివ్వండి, ఎవరైతే పార్టీ తరఫు నుంచి పోటీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ పెట్టారు? ఇప్పుడు మే 13 ఇక్కడ పోలింగ్ అయిపోయినాక మెషిన్స్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అప్పటి నుంచే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ సీసీటీవీ కెమెరాస్తో పాటు స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. రోజు పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు కూడా 2 వచ్చారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇది చూసుకొని వెళ్ళొచ్చు. అట్లానే లోపల వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మన సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు లోపల తీసుకుపోతారు కెమెరాతో పాటు. వాళ్ళు వెళ్ళి రూమ్స్ అన్నీ భద్రంగా ఉన్నాయా, ఈవీఎంస్ భద్రంగా ఉన్నాయని చూసుకొని వాళ్ళు సాటిస్ఫై కావచ్చు. అట్లా పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ని పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్లో తీసుకున్నాము. అట్లనే కౌంటింగ్ రోజు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి మనం ఈచ్ క్యాండిడేట్ కూడా ఈచ్ టేబుల్కి ఒక ఏజెంట్ పెట్టుకోవచ్చు. మనకు మొత్తం 120 టేబుల్స్ ఉన్నాయి ఎంటైర్ కౌంటింగ్ సెంటర్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అట్లానే 1 పోస్టల్ బ్యాలెట్, 8 హాల్స్లో కౌంటింగ్ జరుగుతుంది. ఈచ్ హాల్లో 14 నుంచి 18 టేబుల్స్ ఉంటాయి. ఈచ్ టేబుల్లో ఒక ఏజెంట్ పెట్టుకోవచ్చు. సో అట్లా మనకు ఒక 650 మంది పేర్లు కూడా వాళ్ళు ఇచ్చారు ఏజెంట్ అపాయింట్మెంటు. సో అది కూడా మనం వాళ్ళకు పాసెస్ ఇస్తున్నాము. సో వాళ్ళు అందరూ కూడా పొద్దున 7 గంటలకల్లా వచ్చి కూర్చొని మొత్తం ప్రక్రియను కూడా వాళ్ళు నిఘా పెట్టవచ్చు. అయితే మొదటి రిజల్ట్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఒక్కొక్క దానికి ఎంత తేడా ఉండబోతుంది? మనకు 8 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మెషిన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ ఆర్మీలో పనిచేసే వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం దూరపు ప్రాంతాల్లో మన కార్గిల్ నుంచి, లే లదాఖ్ నుంచి కూడా రావచ్చు. సో అవి అన్నీ కూడా ఆ రోజు కౌంటింగ్ 4వ తారీఖు అంటే 4వ తారీఖు పొద్దున్న 8 గంటల దాకా కూడా అవి రావచ్చు. 8 గంటల లోపల వచ్చేవి మనం కౌంటింగ్కి తీసుకుంటాం. సో ఆ సర్వీస్ ఓటర్స్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ 3వ తారీఖు ఇప్పటిదాకా కలెక్టరేట్లు ఉన్నాయి, అవి అన్నీ మనం షిఫ్ట్ చేస్తాం 3వ తారీఖు ఇక్కడికి. సో ఇవి అన్నీ 8 గంటలకి షార్ప్ మనం కౌంటింగ్ మొదలు పెడతాం. ఆల్ హాల్స్లో కూడా 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈచ్ రౌండ్కి 1/2 an hour టైం తీసుకుంటుంది. ఫస్ట్ రౌండ్ కాబట్టి అందరు సెట్ అయ్యి కొంచెం ఏజెంట్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం ఒక 1 hour పట్టే అవకాశం ఉంటుంది ఫస్ట్ రౌండ్ రిజల్ట్కి. అంటే మొదటిసారిగా ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా కొత్తగూడెం సంబంధించి కూడా ఇక్కడే ఉన్నాయి, 7 నియోజకవర్గాల కౌంటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది కదా. ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు? మొత్తం మనకు కౌంటింగ్ సంబంధించి మీకు చెప్పాను 117 టేబుల్స్ అని. ఈచ్ టేబుల్లో కూడా 3 ఉంటారు, అది కాకుండా మైక్రో అబ్జర్వర్ ఉంటారు, అది కాకుండా రిజర్వ్ ఉంటారు. సో మొత్తం కలిపి కౌంటింగ్ స్టాఫ్ మాత్రం 600 మంది ఉంటారు. ఇది కాకుండా పోలీస్ సిబ్బంది 250 మంది ఉంటారు. మనకు సిఆర్పిఎఫ్ఏ మొత్తం ఇన్నర్ సెక్యూరిటీ, మొత్తం ఈవీఎం సెక్యూరిటీ, ఆ కౌంటింగ్ హాల్ సెక్యూరిటీ అన్ని సిఆర్పిఎఫ్ చేతిలో ఉంటుంది. ఈ అవుటర్ సెక్యూరిటీ, 2nd లేయర్ 3rd లేయర్ అనేది స్టేట్ పోలీస్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు మొత్తం కలిపి 250 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అది కాకుండా
ఏఆర్ఓస్తో పాటు వచ్చే స్టాఫ్ మెషిన్ సీలింగ్కి మళ్ళీ కౌంటింగ్ అయినాక దీన్ని షిఫ్ట్ చేసి కలెక్టరేట్లో ఉన్న గోదాంలో భద్రపరించాలి. ఇవి అన్నిటి కలిపి ఈ మొత్తం కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవన్నీ కలిపి ఇంకో 600 మంది. సో మొత్తం ఆల్మోస్ట్ 2000 మంది మనకు సిబ్బంది దీని మీద ఉంటారు. అయితే మీడియాకి కానివ్వండి, అదేవిధంగా ఎవరు పొలిటీషియన్స్ వస్తారు కదా ఇక్కడ వాళ్ళు రిజల్ట్ చూసుకోవడానికి, వాళ్లకు ఎంత దూరంలో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధన ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనకు మీడియాకి డిపిఆర్ఓ గారి ద్వారా ఒక 450 పాసెస్ మనం కౌంటింగ్ సెంటర్లో మీడియా పర్యవేక్షణ చేయడానికి కోసం కూడా పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీడియా కూడా ఉంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎలాంటి గోప్యం లేకుండా ప్రాసెస్ చక్కగా జరుగుతుందని ప్రజలకి ఒక నమ్మకం కలిగించాలంటే అది మీడియా ద్వారానే సాధ్యం. కాబట్టి 450 పాసెస్ ఇస్తున్నాము. మీడియా సెంటర్ అక్కడ మనకు బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉంటుంది. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు మీడియాకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే అక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి రిజల్ట్స్ కూడా రౌండ్ వారీగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ టీవీస్ కూడా ఏర్పాటు చేస్తాము. క్యాండిడేట్స్కి వచ్చేసి ఈచ్ హాల్లో కూడా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవుతుంటుంది. ఏ అసెంబ్లీ సెగ్మెంటు కౌంటింగ్ అయిపోతే అది అనౌన్స్మెంట్ అవుతుంది. మొత్తం 7 సెగ్మెంట్స్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్కి మాత్రం 7 సెగ్మెంట్స్ అయినాక పోస్ట్ బ్యాలెట్ అయినాక నేను ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తాను. బట్ రౌండ్ వారీ రిజల్ట్ మాత్రం ఏఆర్ఓస్ ఎవరు వాళ్ళ హాల్లో అయిపోయినాక అనౌన్స్ చేస్తుంటారు. సో అది అక్కడ ఉన్న ఏజెంట్ సమక్షంలో అనౌన్స్మెంట్ అవుతుంది. ఇది అన్ని కలిపి పార్లమెంట్ వైజ్ స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద ఎల్ఈడి పెట్టబోతున్నాము. దాంట్లో క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు, అనౌన్స్మెంట్ కూడా చేస్తుంటాం. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే కౌంటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ 144 సెక్షన్ని కూడా విధించడం జరిగింది. ఇది మొత్తంగా కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.